హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి అజయ్ యూట్యూబ్ ఛానల్. ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉండే, సమ్మర్ కదా అని పిల్లల్ని తీసుకెళ్ళలేదు. మధ్యలో కొలన్పాక దగ్గర జైన్ మందిర్ ఉంటే చూడడానికి వెళ్తున్నాము. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే జట్కా బండిలు కనబడినాయి, చాలా ఉన్నాయి. ఇదేనండి జైన్ మందిర్. లోపలికి వెళ్ళి వీడియో మొత్తం తీయలేకపోయాండి. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఫోన్లు చూసేసి లోపలికి తీసుకెళ్ళనియలేదు. అక్కడ డిస్కషన్ అదే అవుతుంది. ఫోన్ తీసుకెళ్ళదంటే బయట నుంచే తీశాను. లోపల మాత్రం చాలా బాగుందండి టెంపుల్. మన టెంపుల్స్ లాగా కాకుండా అగరబత్తులు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఏం లేవు. పీస్ఫుల్గా మన గంధము, సాంబ్రాణి వీటి స్మెల్ చాలా బాగా అనిపించింది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇదంతా టెంపుల్ అండి. తర్వాత మేము లోపలికి వెళ్ళేసి వచ్చాక బయట ఫొటోస్ తీసుకొచ్చన్నారు, అందుకే బయట నుంచి తీసిన. ఇదే టెంపుల్. మన దేవుళ్ళు అయితే డైరెక్ట్ కనబడతారు, కానీ వాళ్ళు డోర్కి ఎదురుగా ఒక చెక్కలాగా పెట్టారు. లోపలికి వెళ్తేనే దేవుడు కనబడతాడు, బయట నుండి కనబడరు. అందుకే అందులో కనబడలేదు. మా అక్క ఫోటోలు దిగుతుంది ఇక్కడ. ఇదంతా బయట ప్లేస్ అండి, టెంపుల్ బయట. చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి బయట నేను చూసేసి ఫొటోస్ దిగేసి బయటకు వచ్చేసినాం. జట్కా బండి ఎక్కాలని చాలా కోరిక ఉందండి, కాకపోతే ఫంక్షన్కి లేట్ అవుతుందని మా వాళ్ళు ఎక్కనివ్వలేదు. అలా ఎక్కకుండా వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చేసి ఫొటోస్ అన్న దిగుదాం అనేసి కూర్చుంటున్నాం అక్క వాళ్ళు. జట్కా బండి తోలినంత ఫీల్ వచ్చిందండి ఫోటో కోసం కూర్చుంటేనే. మధ్యలో వస్తుంటే ఈ బంతిపూల తోట కనబడింది. మేము ఎక్కడన్నా ఏదన్నా కనబడితే దిగి ఫోటోలు దిగాల్సిందే. ఇక్కడ అదే చేస్తున్నాం. ఆ తోట ఎవరిదో ఏమనుకుంటున్నాం, కానీ మేమైతే ఆగి దిగి ఫోటోలు దిగినామండి. చాలా బాగుంది తోట, ఫ్రెష్గా బాగుంది. దూరం రాగానే ఈత చెట్లు కనబడ్డాయి. చాలా కిందికి ఉందండి, తెంపుకునేంత వీళ్ళు ఉన్నంతనే కిందికి ఉన్నాయి. తెంపుకున్నాం రాలేదు, మళ్ళీ అన్నీ వదిలేసి వచ్చినాం. వస్తుంటే దారిలో అంగడి కనబడింది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు, కూరగాయలు అన్నీ చాలా బాగున్నాయండి. చాలామంది కొనుక్కుంటున్నారు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక